పోయిన ఆదివారం జోసెఫ్ అన్న పోయిన ఆదివారం మనం ఏ అంశాన్ని గురించి మాట్లాడుకున్నామో గుర్తుండేవాళ్ళు గుర్తు చేసి సంతోషిస్తాను. నీతిమంతుల్ని దేవుడు ఎందుకు విరగ్గొడతాడు? భక్తులకి ఎక్కువగా కష్టాలు ఎందుకు వస్తాయి? పరిశుద్ధుల్ని దేవుడు ఎందుకు శ్రమలకి అప్పగిస్తాడు? అది పాయింట్. నీతిమంతుల్ని దేవుడు ఎందుకు శ్రమలకు అప్పగిస్తాడు? లేదా పనిగట్టుకొని దేవుడే నీతిమంతులు ఎందుకు విరగ్గొడతాడు, దెబ్బలేస్తాడు, సమస్యలకు అప్పగిస్తాడు, శ్రమలకు అప్పగిస్తాడు? అది పాయింట్. పోయిన వారం చెప్పాను, నీతిమంతులలో కూడా ఒక 2 అవలక్షణాలు ఏంటంటే, దేవుని బిడ్డలలో అక్కడక్కడ లోపల అతుక్కొని ఉంటాయి ప్రాచీన పురుషుని అవశేషాలు. ప్రాచీన పురుషుడు అంటే పాతవాడు, పాత అహరోను కొత్తవాడు. పాతవాడు ఎవరు తెల్ల? ఏం పేరు? చెంచయ్య అవశేషాలు కాస్త లోపల అక్కడక్కడ అనుకో ఉంటాయి, అక్కడక్కడ అతుక్కో ఉంటాయి. వాటన్నిటిని దేవుడు ఎదలగొట్టేయాలంటే ఖచ్చితంగా నీతిమంతుల్ని శ్రమలోనికి, కష్టాల్లోనికి నడిపించాల. దేవుడే అనుమతించి విరగొడతాడు. పాస్టర్లకైనా అంతే, విశ్వాసులకైనా అంతే, ఎవరికైనా తీర్పు ఆయన. ఇప్పుడు చెప్పండి, మనలో ఉన్న చెడుతనాన్ని తొలగించడానికే మనల్ని శ్రమలు తీసుకెళ్ళేటప్పుడు ఆయన ప్రేమ గలవాడా కఠినుడా? చెప్పండి. ప్రేమ గలవాడా కఠినుడన్నా? ఒక దెబ్బేసైనా మనం సరిచేస్తున్నాడంటే ఎంత ప్రేమగల దేవుడు. మనలో ఏది కూడా అపవిత్రత ఉండకూడదని కోరుకొనే ఆయన మనల్ని విరగ్గొట్టడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి ప్రేమ మనకి కనబడుతుంది. ఏంటి ఆ 2? ఒకటి, ప్రాచీన పురుషుని యొక్క దుర్గుణాలని, అక్కడక్కడ తగులుకున్న దుర్గుణాలు తొలగించి యేసుక్రీస్తు వారి యొక్క సుగుణాలు మనలో నింపడానికే నీతిమంతులు దేవుడు విరగొడతాడు. భక్తి పరుల్ని దేవుడు శ్రమకు అప్పగిస్తాడు. నీతిమంతుల జీవితాల్లోకి దేవుడు కష్టాలు అనుమతిస్తాడు. పాత వ్యక్తి యొక్క అవలక్షణాలు ఇంకా ఎక్కడన్నా ఉంటే వాటిని విదలగొట్టి తోలువేసి తొలగించి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి యొక్క సుగుణాలు మన బ్రతుకులో నింపడానికే దేవుడు మన మీదకి శ్రమ అనుమతిస్తాడని పోయిన వారం. ఆ తర్వాత భక్తి పరుల్లో, పరిశుద్ధుల్లో ఆ లోపల ఉన్నటువంటి అవలక్షణాలు ఏంటి? అది కూడా పోయిన వారం చెప్పాను మీకు. నేను మాట్లాడేది కేవలం నీతిమంతుల గురించి, పరిశుద్ధుల గురించి, భక్తి పరుల గురించి. అంటే బాప్తిస్మం తీసుకొని రక్షించబడి మారు మనసు పొంది యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించి లోకాన్ని, పాపాన్ని వద్దనుకొని వదిలిపెట్టి తీర్మానం చేసుకొని దేవుని మందిరంలో విశ్వాసిగా చేరిన వారు పరిశుద్ధుల జాబితాలోకి వస్తారు. లోకాన్ని వద్దనుకొని దేవునితో అంటుకట్టబడ్డ వాళ్ళు పరిశుద్ధుల జాబితాలోనికి వస్తారు. అలా పరిశుద్ధులుగా దేవుని మందిరంలోకి వచ్చిన నీకు, నాకు లోపల కొన్ని ఉన్నాయని పోయిన వారం చెప్పాను. అవి 3. ఒకటి, నీతిమంతుల్లో కనబడుతున్న కొన్ని అవలక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది అవిశ్వాసం, అపనమ్మకం. దేవుని మీద విశ్వాసాన్ని ఉంచకపోవడమే అపనమ్మకం, అవిశ్వాసం. ఇది మొదటిది. రెండోది ఏంటన్నా? స్వనీతి, సొంత నీతి. తన భక్తి మీద తాను ఆధారపడడం, తన మీద తాను ఆధారపడటం, దేవుని మీద ఆధారపడకపోవడం. నేను నీతిమంతుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి, నేను ప్రార్థనాపరు అనుకోవడం స్వనీతి అంటారు దాన్ని. మూడోది అపరాధాలు దేవుని మీద మోపేయడం. ఏదన్నా ఇబ్బంది అయితే దేవుడు చేశాడు, దేవుడు అనుమతించాడు, ఎంత నిలబడ్డాను నేను, ఇదంతా దేవుని వల్ల జరుగుతుంది, దేవుడు కూడా పట్టించుకోవడం లేదు, అసలు దేవుడు కూడా నా మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని ఒక మనిషితో మాట్లాడినట్టుగా భక్తులు తమ అపరాధాలని, లేదా భక్తులు తమ మీద వచ్చిన శ్రమలకి కారణంగా దేవుని చూపించి అపరాధాలు దేవుని మీద నెట్టివేసే ఆ తత్వం పరిశుద్ధుల గుండెల్లో ఎక్కడో అతుక్కుంటుంది అన్నమాట. ఈ 3 మనలో ఉండకూడదు. ఒకటి, దేవుని మీద అవిశ్వాసం, అపనమ్మకం ఉండకూడదు. రెండోది, మన నీతి మీద మనం ఆధారపడడం అనేది అస్సలు ఉండకూడదు. మూడోది, ఎప్పుడు కూడా దేవుడు నీతిమంతుడే, న్యాయవంతుడే అని ఒప్పుకోవాలి, కానీ ఆయన మాటలకి, మన శ్రమలకి ఆయన కారణం చేయకూడదు. మన బాధల్ని, అపరాధాలని, నిందల్ని దేవుని మీద మనం మోపకూడదు. ఇది నిన్న వారం ఈ 3 ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. పోయిన వారం ఈ పూట యోబు గారిలో ఈ 3 ఉన్నాయా అని చూద్దాం అనుకున్నాం. అంతటితో ముగించాం పోయిన వారం. యోబు గారిలో ఈ 3 అనుభవాలు ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టే యోబు గారిని కావాలని మధ్యలోకి లాగాడు, కావాలని సాతానుగాడు మధ్యలోకి లాగి
ఏమ్రా ఎక్కడి నుంచి వస్తున్నాడు అడిగితే భూమి మీద అటు ఇటు అని చెప్పినప్పుడు మౌనంగా ఉంటే పోయిండేది. భూమి మీద అటు ఇటు తిరిగినప్పుడు నీకు యోబు కనపడలేదా? అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు అన్న. ఒక మాట చూడండి, భూమి మీద అతని వంటి వాడు అంటే భూగోళం అంతట్లో సాతాను గంట రెచ్చగొట్టడానికి ఈ మాటలు మాట్లాడినట్టున్నాడు కదా. భూమి మీదే ఇంక యోబు వంటి వాడు లేడంట. నేను పోయిన వారం చెప్పాను మీకు, సైతాన్ గాడికి మన వీక్నెస్ చెప్పడు దేవుడు, మన ప్లస్లే చెప్తాడు. చూసారా, తండ్రి ప్రేమ కదా. వాడు ఎప్పుడు మనల్ని పొగిడితే ఒప్పుకోడు అనమాట. ఊరకే భక్తిపరుడు అయ్యాడా, నువ్వు తీసి చూడు అని ఏదేదో వాడు బాధపడి పడ్డాడు. అయితే దేవుడు యోబు గారిని ఎందుకు లైన్లో లాగాడంటే, యోబు గారిలో ఈ 3 ఉన్నాయి. ఈ 3 తీసేయడానికే యోబుకి దేవునికి మధ్యలో సాతాను గారు రావాల్సి వచ్చింది. పోయిన వారమే చెప్పాను, భక్తి పరుల్లో ఏదన్నా దుర్లక్షణాలు వస్తే అవసరమైతే దురాత్మలు కూడా డ్యూటీలోకి పంపించి వాళ్ళు శుద్ధి చేసుకుంటాడు ఆయన. భక్తి పరులు గనక మార్గం తప్పితే, పరిశుద్ధులు గనక నీతి తప్పితే అవసరమైతే దురాత్మలు కూడా డ్యూటీలోకి పంపించి వాళ్ళని మార్చుకుంటాడు. ఈ దేవుని డ్యూటీలు దేవదూతలే కాదు, దురాత్మలు కూడా చేస్తారు. అవసరం అంటే వాళ్ళకి తెలియదు, ఎవరికి ఈ చీకటి శక్తులు తెలియదు. ఇదంతా మాస్టర్ ప్లాను. దేవుడు ఎవరు? సృష్టికర్త. దురాత్మలు ఎవరు? సృష్టి. దేవుడే సృష్టించింది వాళ్ళని. దురాత్మలుగా సృష్టించలేదు, దేవదూతలుగా సృష్టించాడు. తర్వాత వాళ్ళలో కలిగిన గర్వం. నిన్న వారం పోయిన క్రిస్మస్ రోజు అనుకుంటా ఎక్కడో చెప్పాను నేను అక్కడే కదా, పరలోకంలో ఒక పెద్ద మీటింగ్ జరిగి, యుద్ధం జరిగి, అధికారం దగ్గర కదా, అలా గర్వం చోటు చేసుకొని వాళ్ళు అలా దురాత్మలుగా మారిపోయి త్రోసివేయబడ్డారు. సృష్టి దేవదూతలు, సృష్టికర్త దేవుడు. కాబట్టి ఆయన మాస్టర్ ప్లాన్లో వీడు కూడా ఉపయోగపడతారన్నమాట. ఒకవేళ ఈ మందిరంలో కూర్చున్న ఎవరైనా గనక ఈ మూడు దేవుని చిత్తం కానీ, దేవునికి బాధ కలిగించే అవిశ్వాసం, స్వనీతి, అపరాధాలు దేవుని మీద మోపడం నీలో నాలో కనబడితే వాటిని తీయడానికి దురాత్మలను కూడా డ్యూటీలో పెట్టి నిన్ను సరి చేసుకుంటాడని సంగతి మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ముందుకెళ్ళి యోబు గారులో అవి ఎక్కడ ఉన్నాయో ఒక్కొక్కటి చూద్దాం మనం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథం 3వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదివితే చక్కని మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ యోబు గారిలో అవిశ్వాసాన్ని మనం మొట్టమొదటిసారి చూస్తామన్నమాట. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం ఏముందన్నాడా? కాదన్న, ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఈ మాటలు బాగా వినండి బిడ్డలారా. ఏది వస్తాదని నేను భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. ఏది కలుగునని నేను బహుగా భయపడితినో నాకు భీతి పుట్టించిందే, నన్ను భయపెట్టిందే, అప్పుడప్పుడు నాలోకి వచ్చి నన్ను భయపెడుతున్నదే ఇప్పుడు నా మీదకి వచ్చింది అంటాడు యోబు గారు. అమ్మలారా, పరిశుద్ధులలో మొట్టమొదట ప్రభు కనబడే అవలక్షణం, దేవునికి నచ్చని తత్వం ఏంటంటే దేవుని మీద నమ్మకం లేకపోవడం, అవిశ్వాసం, దేవునిని నమ్మకపోవడం, దేవుణ్ణి మనకు చాలిన వాడుగా ఎంచుకోకపోవడం, దేవుణ్ణి మనకు సరిపోయిన వాడుగా అనుకోకపోవడం అన్నమాట. దేవునిని నమ్మకపోవడమే అవిశ్వాసం. ఇక్కడ యోబు గారు ఏమంటున్నారంటే, దెబ్బ పడిన తర్వాత అన్నమాట. ఎక్కడ సాతాను గాడు వచ్చి 2 దెబ్బలు కొట్టేసాడు. ఇప్పుడు మొదట యోబు గారు ఆస్తి ఒక్క రోజులో పోయింది. తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో అతడే గొప్పవాడని రాయబడింది. తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో గొప్పవాడుగా ఉన్న యోబు గారు ఆస్తి అంతా ఒక రోజులో అవుట్. కొంతమంది ధనవంతులు అనుకుంటారు, ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను, లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, ఇంక నాకేంటి? వెంటనే దేవుడు ఏమంటాడంటే, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే అంటాడు ఆయన. అంటే ఈ మాట మనకేం చెప్తుందంటే, ఎంత స్థాయిలోకి వెళ్ళినా ఒక్క నిమిషం చాలు మరలా బండ్లు అవడానికి, బండ్లు ఓడలు కావడానికి. ఆయనకు అసాధ్యమైంది లేదు. కాబట్టి మన ధనాన్ని బట్టి, మన ఆస్తిపాస్తులను బట్టి మనం ఎప్పటికీ అతిశయించకూడదు. ఇక్కడ యోబు గారిలో ఒక ప్రత్యేక కోణం, కొత్త కోణం కనపడుతుంది. యోబు గారు ఏమంటున్నారంటే, నేను దేనికోసం అయితే భయపడ్డానో, ఏది వచ్చునని నేను బహుగా భయపడ్డానో. ఏందంట? యోబు గారికి ఆస్తున్నప్పుడు
అంతస్తులు ఉన్నప్పుడు, గౌరవం ఉన్నప్పుడు, కీర్తి ఉన్నప్పుడు, ఖ్యాతి ఉన్నప్పుడు, ఆయన బాగా దీవించబడ్డప్పుడు ఆయన అప్పుడప్పుడు భయపడేవాడు అంటనా. మామూలు భయపడటం కాదు, ఎంత బహుగా. యోబు బహుగా భయపడ్డాడంట. దేనికి భయపడ్డాడు? ఏది వచ్చునని నేను భయపడ్డాను అంటే దీని అర్థమైంది, ఇప్పుడు నేను బాగున్నాను, ఒకవేళ భవిష్యత్తులో నా ఆస్తి పోద్దేమో, ఒకవేళ భవిష్యత్తులో నేను బికారని అయిపోతానేమో, నేను పేదవాడిని అయిపోతానేమో, ఒకవేళ భవిష్యత్తులో నా బిడ్డలకి ఏదైనా యాక్సిడెంట్లు జరిగి ఏమో చనిపోతారేమో, ఇప్పుడు బాగుంది అందరూ విలువిస్తున్నారు, రాబోయే రోజుల్లో ఒకవేళ అందరూ నన్ను వదిలిపెట్టి నన్ను అవమానం చేస్తారేమో, ఒకవేళ నేను పేదవాడిని అయిపోతానేమో, ఒకవేళ అమ్మో ఇప్పుడు ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా అంటే ఇది ఎప్పుడో ముందు రోజుల్లో వస్తుందని భయపడేటే కదన్నా. ఏదో వస్తుందని భయపడినట్టే, ఏదో కాదు, ఇప్పుడు జరిగిందే. నన్ను భయపెట్టినదే, నాకు భీతి పుట్టించిందే ఇప్పుడు నా మీదకి వచ్చింది అంటే సాతానుగాడు దాడి చేశాడని యోబు తెలియదన్న. యోబు తెలియదు. భక్తునికి భగవంతునికి మధ్య ఇప్పుడు సంబంధం లేదు. భక్తునికి దేవుడే పంపించాడన్న సంగతి తెలియదు, సాతానుగాడు వచ్చాడన్న సంగతి భక్తునికి తెలియదు. అయితే అతను ఎప్పుడో అనుకున్నాడంట, రాబోయే రోజుల్లో నా ఆస్తి అంతా పోవచ్చు, అమ్మో పోతే నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ చచ్చిపోతే. అసలు ప్రార్థనా పరునికి ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? దేవుని కోసం బతికే పరిశుద్ధులకి ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? దేవుని వాక్యం మనకేం చెప్పింది? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు దేవుని మీద ఆనుకుంటాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆనుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఇక దేవుడే నాకు దిక్కు అనుకుంటామో, ఇక మనల్ని కాపాడే బాధ్యత ఎవరిది? దేవుడిదే. ఆయనే మన బాధ్యత తీసుకుంటాడు. మూడంచెల కంచె. మొదట నీ చుట్టూ కంచె, తర్వాత నీ కుటుంబం, నీ పిల్లలు, నీ మనవాళ్ళ చుట్టూ కంచె, మూడోది నీ ఆస్తి పాస్తులు, నీ వస్తు వాహనాల చుట్టూ కంచె. 3 రౌండ్లు ఉంటాయి మన చుట్టూ. ఆమె చెప్పండి గట్టిగా. ఎన్ని రౌండ్లు? ఇన్ని రౌండ్లు వేసి మనల్ని 3 రౌండ్లు కంచి వేసి మనల్ని కాపాడుతున్న దేవుడికి మీద మనం చూసుకోడా? మరి యోబు గారు ఎందుకు విచిత్రంగా భయపడుతున్నాడు ఇక్కడ? ఏది వచ్చునని నేను మామూలుగా భయపడలా, బహుగా భయపడ్డా. ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో అదే నా మీదకి వచ్చింది. మీకు అర్థమయ్యేదానికి రాబోయే రోజుల్లో నా పిల్లలకి నేను పెళ్లి చేయలేనేమో, ఏమి లేదు, ఇప్పుడు రూపాయి కూడా కూర్చుకోవాలా, కనీసం ఎంతలో తక్కువ వేసుకున్నా కూడా ఒక 10 లక్షలు 5 లక్షలు ఉంటే కదా పిల్లలకి పెళ్లి చేసి పంపించవచ్చు ఒక పాప కన్నా. అవమానాలు పాలైపోతానేమో రాబోయే రోజుల్లో. అందరు నా మొహం మీద తిడతారేమో, నా కూతురు నన్ను ఓసద్దేమో, నీ కడుపును పుట్టి అయిపోయాను రా నేను, ఏం కూర్చుకోవాలా అని ఒకవేళ నేను లోపల నా బిడ్డల గురించి నేను భయపడుతున్నాను అనుకో, గుర్తుపెట్టుకోండి, దేని గురించి మనం భయపడతామో అదే రేపు మన మీదకి వచ్చేస్తుందని వాక్యం చెప్తుంది. అట్లా మనం ఎప్పుడు భయపడమో తెలుసా? మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఈ భయాలు మనకు రావు. దేవుని మహిమ కలుగును గాక. నన్ను పుట్టించిన వాడు, నన్ను ఇంత స్థితి తీసుకొచ్చిన వాడు, నాకు పెళ్లి చేసిన వాడు, నాకు పిల్లల్ని ఇచ్చిన వాడు, నాకు అన్ని ఏర్పాటు చేసిన వాడు నా బిడ్డలకు కూడా ఏర్పాటు చేస్తాడు. అమ్మ నేనేమంటున్నానంటే, మనలో చాలామందికి దేవుని మీద నమ్మకం ఉండదు, దేవుని మీద విశ్వాసం ఉండదు. అది దేవునికి నచ్చదు. ఎవరైతే దేవుని నమ్మరో, ఎవరైతే దేవుని మీద ఆధారపడరో, ఎవరైతే ప్రతి విషయానికి దేవుని మీద ఆనుకోరో వాళ్ళంటే దేవునికి బాధ. ఎందుకంటే మనకు అసాధ్యం, మన దేవునికి సమస్తము సాధ్యం. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని బైబిల్లో పలుసార్లు అడిగాడు దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? శూన్యములో సర్వస్వాన్ని, సకలాన్ని సృష్టించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మీరు నమ్మతారో నమ్మరో, నేనైతే నమ్ముతున్నాను. నా దేవుడు మట్టి మీద ప్రారంభించబడిన, పెంట కుప్పల మీద ప్రారంభించబడిన నా జీవితాన్ని ఇంత దూరం తీసుకొచ్చాడు, ఇక ముందు కూడా ఆయనే చూసుకుంటాడంతే అని మనందరం నమ్మాలి. దేవుని మీద విశ్వసించాలి, దేవుని మీద ఆధారపడాలి. కానీ యోబు గారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంకో మాట చూడండి, ఇప్పుడు ప్రస్తుతంగా నేను బాగానే ఉన్నాను, దేవుడు నన్ను దీవించాడు, భవిష్యత్తులో ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడో వదిలేస్తాడో అని డౌట్ యోబు గారికి. నేనేమంటానంటే, మన దేవుడు నిన్నటికీ మనకు సరిపోయినవాడు, మన దేవుడు ఈ రోజుటికి మనకు సరిపోయినవాడు, రేపటికి కూడా. అంటే రేపు ఆయన శక్తి తగ్గిపోద్దా? రేపు ఆయన బలం తగ్గిపోద్దా? ఇంకా ఆయన మనకు సహాయం చేయలేడా? రేపటికి సరిపోయినవాడు కాదా? నిన్న నేడు రేపు నిరంతరం మన దేవుడు మనకు చాలినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని కార్యాలు మనం ఎన్నో అనుభవిస్తూ వస్తున్నాం.
ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు మనం ఎన్నో కార్యాలు అనుభవిస్తూ వచ్చాం. దేవుని దగ్గర ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం, దేవుని దగ్గర ఆయుష్ పొందుకుంటున్నాం. మన కన్నుల ముందే యాక్సిడెంట్లు జరిగి మన కళ్ళ ముందు చనిపోయారు. మన కన్నుల ముందే ఎంతో పేదరికంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మనం అదే పేదరికంలో ఉన్నాం, ఈరోజు సమృద్ధిని పొందుకుంటున్నాం. బట్టలు మారే, నడక మారింది, మన స్థితి మారింది. ఒకప్పుడు సైకిల్ కూడా లేదు, ఇప్పుడు బండ్లు ఇచ్చాడు. ఒకప్పుడు చినిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళని. అమ్మలారా, కొంతమంది చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బయటకు అప్పీరెన్స్ మారదు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది. ఎక్కడేసేవరా రంగా గొంగళ్ళు అంటే వేసిన దగ్గరే. ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్ముకున్నామో మన బట్టలు మారిపోవాలా, మన మాట మారిపోవాలా, మన నడక మారిపోవాలా, మన ఇంటి పరిసరాలు మారిపోవాలా, ఇంట్లో వస్తువులు మారిపోవాలా. దేవుని ఆశీర్వాదం ఎక్కడ నిలబడితే అక్కడ కనబడాలంతే. అదే దేవుని ఆశీర్వాదం మనమే దిగొచ్చిందని గుర్తు. శుభ్రంగా ఉండాలా, నీట్గా ఉండాలా. బయటకు వస్తే ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా రావాలి. దేవుని సన్నిధికి వచ్చినా, బయటికి వెళ్ళినా. అసలు నువ్వు ప్రభువులోకి రావడంతో నీ జీవితం స్టార్ తిరిగిపోయింది పూర్తిగా. నీ స్టార్ తిరిగిపోయింది ప్రభువులు అడుగుపెట్టిన తర్వాత. దరిద్రుల్ని ధనవంతులుగా మార్చే దేవుడు మన దేవుడు. నమ్మితే మీకు నమ్మకం ఉంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవునికి అసాధ్యమైంది మన జీవితంలో ఏదే లేదంతే. అలా గనక మనం మారకుండా అదే చినిగిపోయిన బట్టలు, అదే అపరిశుభ్ర వాతావరణం, ఇల్లు చూస్తే చీకటి కొంపలు చేసుకుని ఉంటే దేవుడు మనకు అవమానం. దేవుడు చాలా బాధపడతాడు మన విషయమై. మీకు మొదటి నుంచి నేను చెప్తా వస్తున్నా, దేవుడు శక్తిని ఇచ్చినా కూడా కొంతమంది బాగుపడరు. దేవుడు మనకు అన్ని సహాయం చేస్తున్నా కూడా బాగుపడరు. ఒక మంచం కొనరు, ఒక కంచం కొనరు, ఒక కుర్చీ కొనరు, ఇంకేం కొనరు. నువ్వు కొని పాస్టర్ గారు, ఏం కొనుక్కో, ఏమి దేవుడు ఇట్లా నీకా, మాకు ఎందుకండి ఇప్పుడు, నోరు మొయ్యి చెయ్యి మర్యాదగా. బయటి వాళ్ళు నిన్ను చూసినప్పుడు దేవుని ఆశీర్వాదం నీలో ఉందని వాళ్ళు గుర్తుపడాలి కదా. ప్రభు ఇచ్చాడు కదా, ఈగిపోతే సరే. కేతూరమ్మ మొన్న మాకు ఏం చేసి పెట్టింది, అదే మనుబులు. మా మైండ్ అంతా మనుబుల మీదే ఉంది. ఇక్కడ పేద బిడ్డ కదా, ఏమన్నా లక్షాధికారా, కోటీశ్వరరాలా, చేసుకోగలం మనం కూడా. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన చెయ్యిలా. మనల్ని ఏమంటారంటే సోమవారిపోతులు అంటారు మనల్ని కదా. 1000 రూపాయలు అయితే మంచి చేసుకోవచ్చు. నువ్వు తిని నీ పక్కన వాళ్ళకి పంచాలా, నీ కాలనీ అంతా పంచాలా. మనం ఎట్టటి వాళ్ళం అంటే మేము చేయం. ఆ డబ్బు ఉంటే తర్వాత చూసుకోవచ్చులే. ఆశీర్వాదం కనబడితే కదా పొంగి పొరలని ఇంట్లో. దావీదు గారు ఏమన్నారు, నా గిన్నె నిండిపోయింది, నిండిన తర్వాత పొంగతుంది, పొంగిన తర్వాత పొరలుతుంది. ఆ పొరలటమే నీ ద్వారా అనేకులు ఆదరించబడాల. తమ్ముడా, నా బాధలు మీకు అర్థమవుతున్నాయా? మన జీవితాలలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా మన స్థితిని మనమే మార్చుకోవట్లేదు. దేవుడు చాలా బాధపడతాడు. నేనేమంటున్నానంటే, మన దేవుడు ఈ రోజుకి సరిపోయినవాడు, రేపుడికి సరిపోయినవాడు, 100 సంవత్సరాలకు కూడా మనకు సరిపోయిన దేవుని మనం కలుగున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, నా దేవుడు నాకున్నాడు అనుకుంటే, నీ కూతురు గురించి భయపడవు, నీ కొడుకు గురించి భయపడవు, వారి జాబుల గురించి భయపడవు, వారి ఉద్యోగాల గురించి భయపడవు, వారి పెళ్ళిళ్ళ గురించి భయపడవు, వారి కట్నాల గురించి భయపడవు, ఆ తర్వాత వాళ్ళ కానుపుల గురించి కూడా భయపడవు. కొంతమంది చూడండి, ఇప్పుడే హవీలకు పెళ్ళైతే మొదటి కానుపుకి ఎప్పుడా ఇక్కడ కూర్చొని ఎప్పుడో జరగబోయే కానుపుల గురించి దిగులు పడతా ఉంటారు, చింతపడతారు, దుఃఖపడుతుంటారు. ఎలా చేయాలి, పిల్లల సంగతి ఎట్ట, రేపటిని కూర్చిన చింత, దిగులు, నిరాశ, అవిశ్వాసం భక్తుల్లో, భక్తిపరుల్లో, పరిశుద్ధుల్లో, సేవకుల్లో, నాలో కూడా, పాస్టర్లో కూడా తాండవం ఆడుతుంటుంది. అప్పుడప్పుడు తాండవం ఆడుతుంటుంది. ఇన్ని అద్భుతాలు చూస్తా నా 2 చేతులు జోడించి మీకు మరలా చెప్తున్నా, ఈ మందిరము, ఈ స్థలం అంతా కలిపి 10 లక్షల పైనే అయింది అప్పట్లో, ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది, 10 లక్షలు పైగా. ఈ మందిరం కట్టి 10 లక్షలు కదా, అప్పుడు మన కానుక ఎంత వచ్చేదంటే 700, 600 వచ్చేది. వారం అంతా సర్దుకోవాలా. 600 రూపాయలు, 700 రూపాయలు కానుక వచ్చే రోజుల్లోనే 10 లక్షలు పెట్టి మందిరం కట్టించిన నా దేవుడు నా బిడ్డల పెళ్ళిళ్ళు చూసుకోడా, నా బిడ్డల ఉద్యోగాలు చూసుకోడా, వాళ్ళ కానుపులు చూసుకోడా? ఎందుకు ఇదంతా టెన్షన్ మనకి? మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మమో అప్పుడే మనకు అవిశ్వాసం, దిగులు, చింత, నిరాశ అన్నీ వచ్చేస్తాయి. నీలో నాలో ఉంటే ఒక రకం అనుకోవచ్చు. ఇదే మనసు ఎవరిలో ఉంది? యోబు గారిలో ఉంది. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే ఇప్పుడు నా మీదకి వచ్చేసింది. ఏది కలుగునని బహుగా భీతి చెందానో, ఏముంది అక్కడ, నాకు భీతి పుట్టించిందే నా మీదకి వచ్చుచున్నది. నేను ఏదైతే భయపడ్డానో, దేని గురించి భయపడ్డా, అదే వచ్చేసింది నా మీదకి. యోబు గారు, ఎంత నమ్మకస్తుడు అండి నువ్వు.
ఎంత పరిశుద్ధుడివి, ఎంత యథార్థవంతుడివి, దేవుడే నీ గురించి భూమి మీదే ఇటడు లేడన్నాడే. భూమి మీద ఇట్లాంటి భక్తిపరుడు లేడు అని బిరుదు పొందిన యోబు గారిలోనే అవిశ్వాసం ఉంది. నాకు అర్థం కావట్లా. సైతాన్ కానీ ఎంత బురుడి కొట్టించి అంటే దేవుడు మన మైనస్లు చెప్పడు, వాడికి మన ప్లస్లే చెప్తాడు. దేవుడు సాతాను గారు వాడుకొని యోబు గారిలో ఉన్న ఈ అవిశ్వాసాన్ని ఇరిచేయాలని సాతాను గారికి యోబుని అప్పగించాడు అనమాట. బిడ్డలారా, మీ అందరికి చెప్తున్నా, ఎంతలా మీ అందరికి చెప్తున్నా, మీరు ప్రభు మీద నమ్ముకుంటే మీరు మంచి ఇల్లులు కట్టుకుంటారు. దేవుని మహిమ కలుగును గాక. మీరు దేవుని మీద ఆధారపడితే మీ ఇల్లులు సుందరంగా మార్చబడతాయి. దేవుడు మీకు మంచి ఇల్లులు ఇస్తాడు, మంచి బట్టలు ఇస్తాడు, మంచి వాహనాలు కొంటారు. ఇంకా చాలామంది వాహనాలు కొనడానికి భయపడుతున్నారు. ఇక్కడ మాది ఎంత సార్, మాది ఎక్కడ సార్, 500 600 తెచ్చుకునే వాళ్ళని ఆ మాట అనబాకు, నీకు అసాధ్యం అది. దేవునికి దేవుడు ఎవరు? ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందలి సమస్తాన్ని, సూర్య చంద్ర నక్షత్ర సముదాయాన్ని, విశాల విశ్వాన్ని, కోట్ల ప్రపంచాల్ని, కోట్ల పాలపొంతల్ని, కోట్లాను మంది దేవదూతల్ని, చివరికి 6వ దినాన తన ప్రియమైన చేతితో ప్రియమైన రూపంలో నిన్ను నన్ను చేసుకొని ఎంత సృష్టించేసిన దేవుణ్ణి కలిగి ఉన్న నీకు దేవుడు ఇవి ఇవ్వలేడా? మనం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. దేవుడు నాకు చేస్తాడు అని మనం నమ్మలేకపోతున్నాం అక్క. ఇదే దేవుడు నచ్చింది. మందిరాలకు వస్తున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం, గృహకూటాలకు వస్తున్నాం, సువార్తలకు వస్తున్నాం, ఆదివారం అంతా కష్టపడుతున్నాం. కానీ ఒకానొక సమయంలో గుండెలో విశ్వాసం కలగట్లేదు. కనుకరమ్మా, గుండెలో నమ్మకం లేదు. దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నన్ను దర్శిస్తాడు. నీకు నిజంగా రోషం ఉంటే పట్టుకో దేవుని గట్టిగా. ఈరోజు దేవా, నేను పేదవాడుగా పుట్టా, కానీ చచ్చిపోయే సమయానికి నేను పేదవాడు చచ్చిపోకూడదు. నాకు నువ్వు అన్నీ ఇస్తావు. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నేను పట్టుకుంది నిన్ను పట్టుకున్నా, సృష్టికర్తను పట్టుకున్నా, నాకేంటి దిగులు? కుటుంబ పరంగా దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. సామాజిక పరంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందరిలో నీకు విలువనిస్తాడన్న. నేను చెప్తున్నాను మరలా, మీ ఉద్యోగాల గురించి మీరు దిగులు పడ్డారంటే మీరు దేవుని మీద ఆధారపడలేదు అని అర్థం. మీ పిల్లల భవిష్యత్తు విషయంలో మనం దిగులు పడుతున్నామంటే మనం ఇంకా దేవుని మీద ఆధారపడలేదని అర్థం. మన బిడ్డల మారు మనసు పొందట్లేదు, దేవుని తెలుసుకోవట్లేదని మనం దిగులు పడుతున్నామంటే ఇంకా మనం దేవుని మీద ఆధారపడలేదని అర్థం. దయచేసి దేవుని మీద అనుకోండి, దయచేసి దేవుని నమ్ముకోండి, దేవుని గట్టిగా పట్టుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. దేవునికి సమస్తము సాధ్యమే. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయనకు సమస్తము సాధ్యమే. 10 లక్షల రూపాయల ప్రాపర్టీని అప్పట్లోనే కట్టిన నా దేవుడికి నెల్లూరులో 2 ఎకరాలు ఇవ్వడం అసాధ్యమన్నా? నాకు అసాధ్యం. ఇప్పుడు అప్పుడు 700 వచ్చేది, ఇప్పుడు ఒక 2000 వస్తుంది అనుకుందాం. ఓకే, ఒక 1000 1500 2000 వస్తుంది అనుకుందాం. 2000 రూపాయలు వచ్చేవాడికి నెలంతా వారం చదువుకునేవాడికి ఇక 2 ఎకరాలు ఏమన్నా? నాకు అసాధ్యం. కానీ నేను ఆరాధిస్తున్న నా దేవునికి సమస్తం సాధ్యం. ఇప్పుడే రేపు పొద్దున ఇవ్వడు నాకు. నేను వెళుతూ ఉండగా తగిన కాలం మందు నా విశ్వాసాన్ని చూసిన దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అంతే, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ద్వారాలు తెరుస్తాడు. అందుకే నేను ముందుగానే జాగ్రత్త ఏం చేశాను తెలుసా? నెల్లూరుకి పేరు మార్చే ఇప్పుడు సిటీ బ్రాంచ్ అని పెట్టా. మీరు ఏం గమనించట్లా, లోపల కొన్ని మార్పులు జరుగుతున్నాయి. హోలీ జడ్జి చర్చి సిటీ బ్రాంచ్ నెల్లూరు అని పెట్టాం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వీడియోకి అయ్యే వస్తుంటుంది సిటీ బ్రాంచ్ అంటే అర్థం ఏంటంటే సిటీలో ఉండే బ్రాంచ్ అని అర్థం. రేపు 2 ఎకరాలు చర్చి దేవుడు ఇచ్చాడు అనుకో, అప్పుడు దానికి ఏం పెడతాం తెలుసా? సెంట్రల్ బ్రాంచ్, సెంట్రల్ చర్చి. సెంట్రల్ అంటే కేంద్రం, హెడ్ క్వార్టర్ అని. చెన్నై సెంట్రల్లో దిగాం అర్థమైందనా? చెన్నై మధ్యలో ఉండే పెద్ద స్టేషన్ అనమాట చెన్నై సెంట్రల్ స్టేషన్. మిమ్మల్ని చూస్తే నవ్వాలో ఏడవాలో మాకేం అర్థం కావటంలా. మింగం ఎత్తుకులేదురా నాయన అంటే మేసాలకి సంపింగ్ను పూసుకుంటాను అంటున్నావు నువ్వు. అదే మన దేవుడు ఎవరో తెలుసా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నువ్వు అలా పిలిస్తేనే దేవునికి సంతోషం. నీ జీవితాన్ని నువ్వు అలా ఊహించాలి. నువ్వు చెప్పుకో, మేము చెప్పుకోంలే, నువ్వు చెప్పుకో అని మీరు అనుకున్నా నాకు సంబంధం లేదు. నిజంగా ఎవడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతాడో ధైర్యంగా ఒప్పుకుంటాడంతే. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. నా దేవుడు ఎపఫ్రాకి ఉద్యోగం ఇస్తాడు అని మా తిమోతిని చెప్పాలా? నా దేవుడు నా కొడుకుని నా జయదేవుని ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. నేను నమ్ముకున్న దేవుడు శక్తి కలిగిన వాడు. అసలు ఆ విశ్వాసంలోనే పొంగిపోతాడు ఆయన. అంతే, పొంగిపోతాడంతే. మైకు పట్టుకొని నేను కూడా చెప్తాను, కానీ అప్పుడప్పుడు నాకు కూడా వస్తుంది, గాలి వేస్తుందట, దిగులు పడిపోతా. నేనంటే మీకు చెప్పుకుంటాను, మీకు చెప్తాను ధైర్యం. నాకు ఎవరు చెప్తారు ధైర్యం? ఇంకా ఆయనే చెప్పాలా. ఒక్కొక్కసారి అవిశ్వాసపు నిరుత్సాహపు గాలులు వేస్తుంటాయి మన మీద, కానీ మనం వాటికి లోబడకూడదు. ఒకటే మాట, ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు
మనకి ఆ అరణ్యంలో నడిచిన ఇశ్రాయేలు పెద్ద తేడా ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. మనకి అరణ్యంలో నడిచిన ఇశ్రాయేలుకి పెద్ద తేడా. వాళ్ళు సముద్రం చీలడం చూసారా చూడలేదా? బండ నుంచి నీళ్లు బండలోంచి నీళ్ళు వస్తాయి. జోసెఫ్ అని ఏందన్నా ఇది నాకు అర్థం కాల. బండ చీలి బండ నుండి సముద్రం అంతా సమృద్ధిగా నీళ్లు ప్రవహించడం కళ్ళతో చూస్తూనే ఉన్నారు. ఒక పక్క పైన మేఘస్తంభంలో దేవుని చూస్తున్నారు, రాత్రి అగ్ని స్తంభంలో దేవుని చూస్తున్నారు, పరలోకంలో ఉదయాన్నే మంచుతో పాటు కురుస్తున్న మన్న ఆహారాన్ని చూస్తూనే ఉన్నారు. వారు దేవుని కార్యాలు అనుభవిస్తూనే దేవుని మీద సనిగారంట. మనలాంటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఈ సనిగిన వాళ్ళు అందరూ ఏమయ్యారో తర్వాత మనకు తెలుసు. ఇక్కడి నుంచి సనగడం ఆపేయాలా, ఇక్కడి నుంచి దిగులు పట్టం ఆపేయాలా, ఇక్కడి నుంచి దేవా నాకు హీరో హోండా బైక్ కావాలా అని ప్రార్థన చేయాలంతే. దేవా నాకు పల్సర్ బైక్ కావాలా, నేనేందయ్యా ఇంకా ప్రేమరాజు మీద ఆధారపడేది, ఏమో నాకు నువ్వు దేవుడు కాదా, నాకు చేయవా, నాకు ద్వారాలు తెరవా, మా సార్ ఎక్కడ పిలిస్తే అక్కడ నేను వెళ్తా, నువ్వు నాకు ఇవ్వకపోతే నేను ఎలా వెళ్తాను, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ఆహ్వానం అడగబలే దేవుణ్ణే ప్రేమరాజు, అడగాల పడలేదా? లోక ఎట్టడగాల, నాకు వద్దులేరే మీరు పిలిస్తే వస్తాలే నేను, నాకు ఎందుకు వచ్చిన బాధ నాయన అనాలా లోక? ఏమి రోషం లేదా? మీ తండ్రి కదా, మీకు శక్తి లేదా, మీకు ఆయనకి మీకు సంబంధం లేదా? ఆయన మీరు అడగరా? అసలు నిన్ను అడిగేదాకా పెట్టుకుంటాడా నువ్వు నమ్మితే? అబ్బో ఈరోజు సార్ ఏదో తినొచ్చినట్టున్నాడు బోరన వేట, బాగా ధైర్యం చెప్తాడు మనకి. దేవుని వాక్యమే మనకు ధైర్యం అక్క, దేవుని వాక్యమే మనకు బలం. నేను చెప్తున్నాను, దిగులు పడద్దు ఎవరు కూడా. మీ పిల్లల భవిష్యత్తు అన్నీ ప్రభు చూసుకుంటాడు. ప్రభు మహిమ కలుగును గాక. నిశ్చయంగా నీ కూతురికి ఏ జాబ్, నా కూతుర్లకి చెప్తున్నా, నా ఇద్దరు బిడ్డలకు చెప్తున్నా, నా ఇద్దరు బిడ్డలకి ఏ జాబులు ఇవ్వాలో నా ఇద్దరు బిడ్డలు తల్లి గర్భంలోంచి బయటికి రాకముందే ఏర్పాటు చేసేసాడు అంతే. ఆమె చెప్పండి. ఇప్పుడు కాదు, వాళ్ళ అమ్మ గర్భంలో పిండాలుగా ఏర్పడక ముందే వాళ్ళకి ఏ జాబులు ఇవ్వాలో, వాళ్ళకి ఏ భర్తలను ఇవ్వాలో, వాళ్ళు ఏ ఊరికి కోడలుగా వెళ్ళాలో, ఏ ఇంట్లోకి వెళ్ళాలో అంత డిసైడ్ అయిపోయిన తర్వాత లోపల బయటకు వచ్చేవాళ్ళు. మనం ఏంటంటే పెద్ద బిల్డప్ అంటే మనం ఎట చేయాలి, మనం ఏంది ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చేటప్పుడు మొత్తం సెట్ చేసి కదా పంపిస్తాడు భూమి మీదకి. ఇంకెందుకు మన టెన్షను? నేనైతే ప్రభు పూర్తిగా దేవుని మీద అనుకొని వదిలేసా పూర్తిగా. ఎక్కడికక్కడ తినటం చేతులు కడుక్కోవడం అంతే, తినటం చేతులు కడుక్కోవడం హ్యాపీ. ఈరోజు జరిగిపోయిన ప్రభు నీకు స్తోత్రం, రేపు నీ మీద మళ్ళీ ఆధారపడతా. అటు జబ్బాకు బయట ఉండే వాళ్ళు అనుకుంటారేమో ఎప్పుడప్పుడు తినేస్తే అట, నాకు సంబంధం లేదు, నేనైతే అదే చేస్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు టీకి కూడా మా తిమోతో నేను మాట్లాడుకొని తలారం తీసుకొని 30 రూపాయలు టీకి ఇద్దరు షేర్ చేసుకొని మళ్ళీ నాది నాకు ఇచ్చేసాడు, ఆయన కట్టాడు. అది ఏందండి దేవుని ఆశ్చర్యకార్యాలు అసలు. ఆయనకి అసాధ్యమైంది లేదు. బిడ్డ చదువుతున్నవా బిడ్డ, నీ ఉద్యోగం రెడీగా ఉంది, నీ భర్త రెడీగా ఉన్నాడు, అన్నీ నీకు రెడీ చేశాడు దేవుడు. అమ్మ నీ కోడళ్ళకి, కుమార్తెలకి, అల్లుళ్ళకి, పిల్లలు పుట్టే విషయాలు అన్నీ. జోసెఫ్ అన్న నీకు పిల్లలు పుట్టే విషయంలో కూడా ఆల్రెడీ ఒక లెక్క ఉంది. నువ్వు సమాధాన పడిపో, దేవుడితో చాలు, ప్రభుత్వం నడువు చాలు, దేవునితో కలిసి ఉండి చాలు, ప్రభు అన్నీ చూసుకుంటాడన్నా. దిగులు పడద్దు, దయచేసి ఎవ్వరు దిగులు పడద్దు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితేనే నీకు ధైర్యం వస్తుంది. దేవుని మీద ఆధారపడినప్పుడే నీకు ఆ ధైర్యం వస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని మీద ఆధారపడకుండా అవిశ్వాసంలో ఉంటే దేవుడు చాలా బాధపడతాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, హెబ్రీ పత్రిక 11:6లో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. నీకు గనక దేవుని మీద ఆనుకునే మనసు లేకపోతే నువ్వు దేవునికి కూడా ఇష్టంగా బ్రతకలేవంట బిడ్డ చెల్లిలా. నీకు గనక దేవుని మీద నమ్మకం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉండవు. నువ్వు ధైర్యంగా ఉండాలి, ఒక నలుగురు ధైర్యం చెప్పాలక్క. ఇప్పుడు బాధపడుతున్నావు, ఇప్పుడు ప్రభు మనం తాకడా? నువ్వు సృష్టికర్తని దేవుడిని నమ్ముకొని పలసర బండి కొనకపోతే ఎందుకు ఆరు నువ్వు అసలు? దేనికి బతకడం నువ్వు అసలు? దేనికి? మనం ఆయన నమ్ముకున్న మన విలువ లేదా, మనకు ఒక శక్తి లేదు, బలం లేదు. ఏం సార్ ఈరోజు నువ్వు బైకుల మీద పడ్డావా? ఆనించే స్టార్ట్ చేద్దాం. ఏమన్నా అన్న జోసెఫ్ అన్న, ఈ పాక తీసేసి సిమెంట్ రాళ్ళతో కట్టి రేకులేయన్నా, ఇల్లు మారాలన్నా వదిలే పాస్టర్ గారు, మాకు ఎంత వదిలే పాస్టర్ గారు అనకూడదు మనం. అమ్మ చెల్లెలా రేకులు వేయండమ్మా, పెద్ద ఇల్లు కట్టండి అమ్మ, కొంచెం బాగా విశాలంగా చేయండి అమ్మ, మాకు వద్దులే సార్ అనకూడదు. మా దగ్గర అంత లేదులే సార్ అనకూడదు. నువ్వు నమ్ము, విశ్వసించు, నువ్వు ఒప్పుకో. అన్నీ సమకూర్చే బాధ్యత ఎవరిది? అన్నీ సమకూర్చే బాధ్యత ఎవరిది? అరణ్యంలో ఆహారం వండుకోగలరా 20 లక్షల మంది? కుదరతదా? సమకూర్చిల్లా. మాంసం కావాలంటే ఎన్ని పెట్టెలు కావాలి? సమకూర్చిల్లా. నీళ్ళు కావాలంటే ఎన్ని ట్యాంకులు కావాలి? సమకూర్చిల్లా. ఇన్ని సమకూర్చిన దేవుడు నీకెందుకు సమకూర్చడు? నమ్మకం లేదు. రాహేలాక ఏం లేదు, నమ్మకం లేదు.
నువ్వు ఒకటే ప్రార్థన చేయాలి, నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు ప్రభు అని చెప్పాలి. ఒకటే మాట ఏం చెప్పాలా? నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నా నోరు తెరిచి ఎవరిని అడగను నేను. నాకు డబ్బు లేకపోయినా, బియ్యం లేకపోయినా, నూనె లేకపోయినా ఎవరిని అడగను, నిన్నే అడుగుతున్నా. నాకు నువ్వు పంపించు ప్రభు, నాకు సహాయం చేయి. నేనైతే అదే చేస్తా, ఆయన మీద ఆధారపడతానండి. ఇప్పుడు చెప్పండి, యోబు గారుల అవిశ్వాసం ఉందా లేదన్నా? యోబు గారుల అవిశ్వాసం ఉందా లేదా తమ్ముడా? ఏది అవిశ్వాసం అది? నేను ఏది కలుగునని బహుగా భయపడ్డాను, ఏది వచ్చునని నేను బహుగా భయపడ్డాను. అంటే భయపడ్డాడు ఆల్రెడీ. భయం, దేవుని మీద విశ్వాసం లేనప్పుడే భయం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది. ఆ యోబు గారిలో ఉన్న ఆ అవిశ్వాసాన్ని విరవడానికే సాతాను గాని లైన్లోకి దింపాడు దేవుడు. దయచేసి నేను ముందుకెళ్తున్నాను, ఇక మీదటి ఎప్పటికి కూడా నీ నోట్లో నా నోట్లో అవిశ్వాసపు మాటలు రాకుండును గాక. ఇక్కడ కూర్చున్న ఈ చిన్నపిల్లల భవిష్యత్తు అంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది దేవుని చేతిలో. ఆమేనండి. మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు, వాళ్ళన్నీ ప్రభు చూసుకుంటాడు. ఉన్నాడు దేవుడు మనకి, మీరు దిగులు పడద్దు, ధైర్యంగా ఉండండి. ఆయన అన్నీ మనకు చూసుకుంటాడు. ఆ ధైర్యంతోనే మనం ముందుకు సాగిపోదాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. రెండోది, యోబు గారిలో ఉన్న స్వనీతి. ఇప్పుడు యోబు గారిలో అవిశ్వాసం అయిపోయింది. ఇప్పుడు యోబు గారిలో ఉన్న స్వనీతి గురించి మనం చూద్దాం. అది యోబు గ్రంథం 31వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. స్వనీతి, సొంత నీతి, సొంత భక్తి మీద ఆధారపడటం యోబు గారిలో కూడా కనబడుతుంది మనకి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవద్దాం. చూడండి 5వ వచనం. అదేముంది? అబద్ధికుడనై నేను తిరుగులాడిన, నువ్వు మారస్తుండమా, అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, ఇదిగో నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు. అదిగో నేను యథార్థవంతుడని నా దేవుడు తెలుసుకోవాలా. ఇది యోబు గారు అన్నమాట. ఈ మాటను మనం ఏం చేయాలంటే, తారాస్థాయికి వెళ్ళిపోయింది యోబు గారి విశ్వాసం, యోబు గారి భక్తి. యోబు గారు ఏమనుకుంటున్నారంటే, నేను యథార్థవంతుడని దేవుడే తెలుసుకోవాలి, అంత యథార్థవంతుడు నేను. కానీ నాకు ఇంత శ్రమలు ఎందుకు వచ్చాయి? న్యాయమైన త్రాసులో దేవుడు నన్ను తూచాలా. దేవుడు నన్ను త్రాసులో తూచినప్పుడు నేను న్యాయవంతుడు కనపడతా. నేను న్యాయవంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి అని ఎవరు చెప్పుకుంటున్నారు? ఎవరు చెప్పుకుంటున్నారు? యోబు గారే చెప్పుకుంటున్నారు. ఎప్పుడు కూడా మన నోటితో నేను యథార్థవంతుణ్ణి అని చెప్పకూడదు, నేను భక్తిపరుణ్ణి అని చెప్పకూడదు. నేను నేను నా అనేదాన్ని అహం అంటారు, స్వనీతి అంటారు. సొంత నీతి మీద ఆధారపడటం, సొంత భక్తి మీద ఆధారపడటం. బిడ్డరా, ఇంకా కిందకు పోతే 7వ వచనం చూస్తే మనం ఏమని తెలుసా? నేను త్రోవ విడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనాను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటినది పెరిగివేయబడును గాక, నేను హృదయంలో పరస్త్రీని మోహించిన ఎడల. అబ్బో చూడు, ఇంతవరకు నా కళ్ళతో ఏ స్త్రీము నేను మోహించలేదు, ఇంతవరకు నేను మోహపుచ్చపు చూడలేదు, నా జీవితంలో ఏ మలినం తగలలేదు, నేను యథార్థవంతుణ్ణి, నేను న్యాయవంతుణ్ణి. ఇది దేవుడు చూడాలి. దేవుడు నన్ను తూచినా కూడా నేను ఆయన త్రాసులో తక్కువ కనబడటం, నేను న్యాయవంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నా కన్నులతో నేను పరస్త్రీలను చూడలేదు. అసలు 31వ అధ్యాయం 1వ వచనం చూస్తే అసలు ఆ మాట మనం మంచిది అనుకుంటాం, కానీ చూడండి 31వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూస్తాను. అంటే ఇంతవరకు నా కళ్ళతో నేను కన్యకని మోహపు చూపుతో చూడలేదు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా. అమ్మలారా, అమ్మలారా, పిల్లలారా, ఇప్పుడు దాకా నా బాధ అంత ఏంటంటే, యోబు గారి మనసులో లోపల గూడు కట్టుకొని పోయిన మనసు ఏంటంటే, నేను న్యాయవంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నా కళ్ళతో ఇంతవరకు నేను అపవిత్ర చూపులు చూడలేదు, ఇంతవరకు నేను మలినాన్ని నా శరీరానికి తగలనివ్వలేదు, నేను పరదేశు సహాయం చేస్తున్నాను, దేవుడు ఒకవేళ నన్ను త్రాసులో తూచినా కూడా నేను న్యాయవంతుడు కనబడతాను, నాలో ఏ తప్పు లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను యథార్థవంతుణ్ణి, దేవుడు నన్ను చూడాలి, చూసి ఆయన నా గురించి ఆలోచించాలా, నాలో ఏ పొరపాటు లేదని తనకు తానే మాట్లాడుతున్నాడు. సరే, ఓకే, మంచిదే కదా, మంచిదే కదా. కానీ అది ఎందుకు మంచిది కాదు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. కానీ కొత్త నిబంధన క్రింద ఉన్నాం మనం ఇప్పుడు. ఆయనేమో పాత నిబంధన కింద ఉన్న మనిషి, పాత నిబంధన కాలపువాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచాడు కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడి సరిపోయింది. ధర్మశాస్త్ర క్రియలను అనుసరించి నడిచాడు కాబట్టి ఆయన అన్నం సరిపోయింది. కానీ మనం ఎవరం తెలుసా? నూతన నిబంధన కిందకి, యేసుక్రీస్తు రక్తం కిందకు వచ్చాం మనం.
యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దిన పునరుద్ధాన్ని లేచిన తర్వాత మారు మనసు పొందే వాళ్ళందరూ కొత్త నిబంధన భక్తులు. దేవుడు మనతో తన రక్తం ద్వారా నిబంధన చేశాడు. దేవుని బిడ్డలారా, మీకు అర్థం చేత బాగా ఎందుకు మనల్ని మనం నీతిమంతులు అనుకోకూడదు? నేను ప్రార్థనాపరుణ్ణి అని నీ నోటితో అనకూడదు. నేను నాలో ఏ తప్పు లేదు అని నువ్వు అనకూడదు. ఇంతవరకు నేను ఏ స్త్రీని మోహపు చూపుతో చూడలే అనకూడదు. నువ్వు ఎందుకు అనకూడదు అంటే మన దేహంలో పాపం అనేది బాప్తిస్మం తర్వాత ఆగిపోద్దా, కంటిన్యూ అవుతుంటుందా? ఒకసారి చెప్పండి నాకు విషయం. మనం బాప్తిస్మం పొందుకున్నాం అందరినీ. బాప్తిస్మం పొందిన తర్వాత ఎప్పుడు కూడా నీ మనసులో శరీర కోరికలు కలగట్లా? నీ కళ్ళు మోహపు చూపు వైపు వెళ్ళడంలా? నువ్వు బాప్తిస్మం పొందుకున్నావు, బల్లో చేతులు వేస్తున్నావు, నడిచి వెళ్తున్నావు, ఎప్పుడు మనకి చెడ్డ ఆలోచన రావడంలా? అసలు మన శరీరంలో ఏ పాప తలంపు కలగడంలా? పవిత్రపరచబడిపోయామా? దేవదూతలాగా మారిపోయామా? ఇక మనకి ఏ అవినీతి అక్రమంలో చేయాలనిపించట్లేదా? ఫోనుల్లో మనం అప్పుడప్పుడు దేవుని బాధ పెట్టట్లేదా? అపవిత్ర కార్యాలు చేయట్లేదా? మరేంటి? మనం ఎలా చెప్పగలం మన నీతిమంతులమని? మనం ఎలా చెప్పగలం పరిశుద్ధులమని? మనం ఎలా చెప్పగలం దేవుని కోసం నేను నిలబడ్డాను, నా కళ్ళు జాగ్రత్త? మనం ఎలా చెప్పగలం? చెప్పకూడదు. ఎందుకంటే ఆదాము తాలూకు ఆదాము చేసిన పాపపు తాలూకు ఆ లక్షణాలన్నీ ఇంకా ప్రతి మానవులలో బ్రతికే ఉన్నాయి. నా మాటలు బాగా అర్థం చేసుకోండి. ఈ పాయింట్ మీకు అర్థమైతే నేను ధన్యుణ్ణి. యోబు గారు నేను నీతిమంతుని అని చెప్పుకుంటున్నాడు ధైర్యంగా. కానీ కొత్త నిబంధన విశ్వాసాలు ఆ మాట చెప్పకూడదు. ఎందుకంటే ఈ శరీరం చచ్చిపోయేదాకా ఈ శరీరంలో పాపం పుడతానే ఉంటుంది. బాగా వినండి, మొన్న కరోనా వచ్చింది కదా, సేమ్ అట్లాగే మన శరీరం రోజు కరోనా వైరస్ను పుట్టిస్తూ ఉంటుంది, ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కరోనా అంటే పాపం అనుకోండి. శరీరం ఎప్పుడు పాపపు ఆలోచనలు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. నువ్వెంత ప్రార్థన చేయి, నీకు వచ్చేస్తుంది అంతే. నువ్వెంత ఉపవాసాలైనా ఉండు, నలగొట్టు, మళ్ళీ వస్తుంటుంది. నువ్వు 20 రోజులు ఉపవాసం ఉండి బయటికి పో, నీ కళ్ళు వెంటనే మారిపోతుంటాయి. ఏంటి ప్రభువా 20 రోజులు ఉపవాసం ఉండి ఇప్పుడు బయటకు వస్తే మళ్ళీ నా కళ్ళు పాపాన్ని కోరుకున్నాయి, ఏంది ప్రభువా? అయ్యా, ఆదాము పాపం యొక్క తాలూకు లక్షణాలన్నీ ఇప్పుడు నీ రక్తంలో ఉన్నాయి. అయితే ఇవి ఆగవా ప్రభువా? నేను 30 రోజులు ఉపవాసం ఉంటా, ఆగవా? ఆగవు. 70 రోజులు ఉపవాసం ఉంటా, ఆగవా? చచ్చిపోతావరా 70 రోజులకి అయినా, ఆగవా? ఆగవు. అయితే ఎప్పుడు ఆగుతాయి ప్రభువా? దేహ విమోచన పొందిన తర్వాత తప్ప అప్పటిదాకా నీ శరీరంలో పాపపు తత్వం రాకుండా ఆగదు. అందుకే పౌలు గారు చెప్పారు, నా శరీరంలో ఏదో పాప నియమం ఉన్నట్టు నాకు కనబడుతుంది. శరీరంలో పాప నియమం ఉందో తమ్ముడా. నువ్వు ఎంత పరిశుద్ధంగా బతకాలనుకున్నా శరీరం పాపాన్ని పుట్టిస్తూ ఉంటుంది, పాప తలంపులు రేపుతూ ఉంటుంది. ఈ శరీర తత్వమే పాపాన్ని ఉత్పత్తి చేయటం. అందుకే దేవుడు చెప్పాడు, ఆత్మకి శరీరానికి ఎప్పుడు పోరాటం. ఆత్మ ఏమో పరిశుద్ధంగా బతకమని చెప్పద్ది, శరీరం ఏమో పాపం చేయమని చెప్పద్ది. శరీరాన్ని బాహ్య పురుషుడు అని రాశారు, ఆత్మని అంతరంగ పురుషుడు అని రాశారు. దేహకుమార్ ఆత్మకుమార్. చెప్పండి, దేహకుమార్ ఆత్మకుమార్. దేహకుమార్ అంటే కనబడే ఆయన, ఆత్మకుమార్ అంటే లోపలుండే ఆయన. వీళ్ళిద్దరికి ఎప్పుడు తగులే కొట్లాట. మరి నువ్వెలా చెప్పగలవు నేను నీతిమంతురాల్ని, నేను ప్రార్థనా పరురాల్ని, నాలో ఏ పొరపాటు లేదు, నా కళ్ళతో నేను ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు దాకా చూడలేదు, రేపు చూస్తామేమో, ఎవరు చూశారు? ఇంకొక మాట చెప్పమంటారా? బైబిల్ ఏం రాయబడిందంటే మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మురికి పేలిక వంటివి. చెప్పండి ఈ మాట, మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మురికి పేలిక. నువ్వు నడుం కట్టుకున్నా, నువ్వు పరిశుద్ధంగా బతుకుతున్నా, నీ సొంత క్రియల వలన నువ్వు నీతిమంతుడు అయితే ఆ నీతి మురికి పేలిక లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఈరోజు ఎందుకు నీతిమంతులు అవుతున్నాం తెలుసా? నువ్వు నీతిమంతుడివే, నేను నీతిమంతుడినే, బిడ్డలు నీతిమంతురాళ్లే, అందరూ నీతిమంతుడివే. ఎందుకో తెలుసా? మన కొరకు సిలువలో కార్చబడిన క్రీస్తు రక్తమును బట్టి మాత్రమే. యేసు రక్తము ప్రతి పాపమును కడిగే శుద్ధి చేసింది కాబట్టి మనం నీతిమంతులు అయ్యాం. ఏ రోజుకు ఆ రోజు మన శరీరం ఉత్పత్తి చేస్తున్న పాపపు క్రియల్ని యాంటీబయాటిక్స్ చంపాలా. యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు ఇస్తారు మనకి. యాంటీబయాటిక్ వేస్తేనే వర్క్ చేస్తుంది, కరోనా వైరస్ కంట్రోల్ అవుద్ది. ఆ యాంటీబయాటిక్ అనేది తెలుసా? ఆత్మచేత శారీరక క్రియలను మీరు చంపిన ఎడల మీరు జీవిస్తారు అని రాయబడింది బైబిల్లో. ఆత్మచేత శారీరక క్రియలు చంపిన ఎడల మీరు జీవిస్తారు. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఉంది మాట. శరీరం ఉత్పత్తి చేస్తున్న పాపము అనే కరోనా వైరస్ని దేవుని ఆత్మ మనలో పుట్టిస్తున్న యాంటీబయాటిక్స్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, ఆయన్ని మనలో నిలుపుకోవాలి, ఆయనకి ఆహారం పెట్టాలి, ఆత్మని
బలమైన పురుషుడిగా మార్చుకోవాలి. రోజు ప్రార్థన, రోజు వాక్యం, రోజు దేవునితో సహవాసం, ఫోను దూరంగా విసిరిగొట్టి లోకానికి దూరంగా జరిగిపోయి ఎప్పుడు దేవునితో నడుస్తూ ఉండగా ఆత్మబలం పొందుతూ ఉంటుంది. ఆత్మకుమార్ గారు బలంగా మారారంటే దేహ కుమార్ గారు తగ్గిపోతారు. అలా ఆత్మని పెంచుతూ ఆత్మ సహాయం చేత శారీరక క్రియలని యాంటీబయాటిక్స్ చంపుతూ ఉంటే ఇదే భక్తి సాధన అంటారనమాట. దీన్నే భక్తిలో సాధించడం అంటారు, దీన్నే భక్తిలో సాగిపోవడం అంటారు, దీన్నే భక్తిని సాధన చేయటం అంటారు. నా మాటలు ఎంతమందికి అర్థమైనాయో ఎంతమందికి అర్థం కాలేదో నాకు తెలియదు, మీరు అర్థం చేసుకోండి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. యోబు గారు ఏమన్నారు? నేను యథార్థవంతుడని దేవుడు తెలుసుకోవాలి, నాలో పాపం ఏమీ లేదని దేవుడు తెలుసుకోవాలి. ఆయన నన్ను త్రాసులో తూచినా కూడా నాలో ఏం కనపడదు, నా కళ్ళతో నేను పరస్త్రీని చూడలేదు అని ఆయన అన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో దేవుడు బాధ చేసేసింది. ఏరా నువ్వు నీతిమంతుడువా? నేను లేకుండా నువ్వు పరిశుద్ధుడిగా ఉండగలుగుతావా? నా సహాయం లేకుండా నువ్వు నీతిమంతుడు ఉండగలుగుతావా? నా హెల్ప్ లేకుండా నువ్వు పరిశుద్ధమైన భక్తి చేస్తావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బెటర్ ఇంకో మాట చూడండి, మన హాస్యం ఇంకో మాట చూడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 31:37. అసలు ఈ మాట మనం ఎప్పుడు అనకూడదు ఆ మాట. యోబు గ్రంథం 31:37 ఏముంది? నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదనో, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. యోబు గారు దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్తారంట? రాజు వలె. రాజు ఎలా వెళ్తాడు అన్న? ఒకసారి నస చూడండి తమ్ముళ్ళారా. రాజు ఎలా వెళ్తాడు? ఇట్లా చేతులు కట్టుకొని తలకాయ ఉంచుకొని దిగులుతో. రాజులు ఎలా నడుస్తారు తమ్ముడు? రాజులు ఎలా నడుస్తారు? టీవీగా తల ఎత్తి, వాళ్ళ డబ్బును బట్టి, వాళ్ళ అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న స్థాయిని బట్టి రాజులు ఎప్పుడు ధైర్యంగా రొమ్ము విరిచి తల పైకెత్తి ఎలా నడుస్తారు. యోబు గారు అంట దేవుడి దగ్గరికి రాజులాగా పోతాడంట. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? సుంకరి మందిరం బయట నిలబడి లోపల రావడానికి కూడా ధైర్యం లేక, ఆకాశం తల ఎత్తి చూడడానికి కూడా శక్తి చాలక, అంత ధైర్యం చేయలేక తల దించుకొని కన్నీళ్లతో, దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. మందిరంలో ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పరిసేయుడు. అది డూప్లికేట్ ప్రార్థన, అది డమ్మీ ప్రార్థన. మొత్తం గొప్పలే. నేను వారం 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను అన్నిటి దశంభాగం ఇస్తున్నాను, నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, దొంగలాగా లేను, అన్యాయస్తులాగా లేను, నేను సూపరు అని తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటుంటే, ఒక ఆయన బయట తనను తాను తగ్గించుకొని కన్నీళ్లతో నేను పాపిని ఒప్పుకుంటుంటే దేవుడు అంటాడు, ఆ లోపల ప్రార్థన చేసేవాడి కంటే బయట ప్రార్థన చేసేవాడి నీతిమంతుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబు గారేమో రాజులాగా దేవుడి దగ్గర పోతే, మనమేమో తల దించుకొని దాసుల వలె మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇంత భక్తి, ఇంత నీతి మనకు ఎందుకు సాధ్యమైందంటే ఆయన కార్చిన రక్తము ద్వారా మాత్రమే మనకింత భక్తి సాధ్యమైంది. ఆయన కార్చిన రక్తము ద్వారా మనం ఇంత భక్తి చేయగలుగుతున్నామో. రెండోది, ఆయన మన ఎడల చూపిన కృపను బట్టి మనం ఇంత నీతిమంతులయ్యాం ఈరోజు. పాత నిబంధన కాలంలో కృప తక్కువగా ఉండేది. తప్పు చేస్తే వెంటనే శిక్ష, దేవుడు వెంటనే శిక్షించేవాడు, వెంటనే దిగొచ్చేది ఉగ్రత. అదే ఇప్పుడు కానీ ఉంటే ఒకరు బతతారా? తప్పు చేసిన వెంటనే శిక్ష దిగొచ్చే పని అయితే ఇప్పుడు అసలు మీకు పాస్టర్ ఉండేవాడు కాదు, మీకు పాస్టరే ఉండేవాడు కాదు. ముందు మీ పాస్టర్ వెళ్ళిపోయినవాడు సమాధి పాట. ఎవరు ఉండరాడా? చేసిన తప్పుకు వెంటనే ఉగ్రత దిగే పని అయితే ఎవరుండరు. ఏలయనగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే మన క్రియలను బట్టి మనం నీతిమంతులు కాలేం. ఈరోజు మనందరూ ఎంత నీతిమంతులమే అంటే యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా ఆ రక్తము మన పాపాలని కడగతుంది. అందుకే మనం ప్రతి ఉదయాన ప్రభు దగ్గరికి వెళ్ళి మనం చేసిన ప్రతిదీ ఒప్పుకోవాలి. మనం నిద్రపోయే ముందు ప్రభు దగ్గర చేసి అన్నీ ఒప్పుకొని పడుకోవాలా. ఎప్పటికప్పుడు కడిగేస్తాడు. దాన్ని ఏమంటారంటే గంగాళంలో మనం నీళ్ళతో కడుక్కోవటం. ప్రత్యక్ష గుడారం ముందు ఇతర గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లతో కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత లోపలికి పోవాలా. అంటే ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి. అలా కడుక్కోవడం వల్ల మనం నీతిమంతులు అయిపోతున్నాం. చెడు చూపులు చూసావు కదా, ఆ సాయంత్రం ప్రక్క దగ్గర చేరి తెలియకుండా, ప్రభువా నన్ను క్షమించు, నాకు తెలియదయ్యా, నా కళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేసాయి, నా మోహపు చూపులు నాలో కలిగి, నన్ను క్షమించు తండ్రి, నేను మంచోడు కాదు నాయన ఏడ్చేవనుకో, వెంటనే గంగాళంలో ఉన్న నీళ్లు నీ పాదాలు కడిగేస్తాయి, నీ కళ్ళు కడిగేస్తాయి. నువ్వు పరిశుద్ధపరచబడిపోతున్నావు. అంటే నిన్ను ప్రేమించిన దేవుడు తన రక్తం ద్వారా ప్రతిరోజు నీ పాపాలు కడుగుతున్నాడు. తెలిసి తెలియక జరిగే చిన్న చిన్న పొరపాట్లు ఆయన కడగబట్టే మనం ఇంకా నీతిమంతుడుగా భూమి మీద బతుకున్నాం. కానీ ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు.
నా మాట మీకు అర్థమవుతున్నాయా? బాప్తిస్మం తీసుకున్న నాటి నుండి ఈ పూట దాకా ఒక్క పాపం కూడా చేయకుండా ఉండే మొనగాడు భూమి మీద ఇంతవరకు పుట్టలేదు, పుట్టడు కూడా, ఒక్క యేసయ్య తప్ప. ఆయన మనలాంటి మానవుడిగా పుట్టాడు కానీ పాపం లేనివాడుగా పుట్టాడు. ఆయన ఒక్కడే ఈ భూమి మీద నీతిమంతుడిగా పుట్టింది, పెరిగింది, జీవించింది, ఇంకెవడు లేడు. అయితే ఎందుకు మనం నీతిమంతులు అవుతున్నామంటే ఆయన రక్తాన్ని బట్టి, ఆయన కృపను బట్టి. అందుకే ఎప్పుడు కూడా నేను నీతిమంతుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి, నేను దేవుని కోసం బతికేవాడిని, నాలో ఏ పొరపాటు లేదు, నాకు తెలిసి నాలో ఏ పొరపాటు లేదు అన్నావా అయిపోతావు అంతే. దాన్నే స్వనీతి అంటారు. దాన్నే మన భక్తి మీద మనం ఆధారపడటం అంటారు. మన భక్తిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవటం అంటారు. వెళ్ళరా? కాబట్టి నేనేమన్నానంటే మన శరీరం బ్రతికి ఉన్నంతకాలం, మన శరీరం మనుగడలో ఉన్నంతకాలం చెడుతనాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. నిర్విరామంగా అసహ్య కార్యాల కోసం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అసహ్య కార్యాలు చేయమని చెప్తుంటుంది శరీరం. కానీ మనమైతే దేవుని ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి యాంటీబయాటిక్స్ తయారు చేసి శరీర క్రియలు చంపుతూ వెళ్ళాలి. ఈ లోకంలో భక్తిని కొనసాగించాలి. అంటే యేసు రక్తంలో కడగబడి ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆత్మచేత శరీర క్రియలను ఎప్పటికప్పుడు చంపుతూ ప్రతి దినం మన శరీరాన్ని నలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకుంటూ ఇలా సాగిపోవడాన్నే భక్తి సాధన అనింది బైబిల్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే దేవునికి ఇష్టమైన భక్తి. అంతేగాని నేను సాధించేశాను, నేను నీతిమంతుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి, నేను భక్తి చేస్తున్నాను, నాలో ఏ పొరపాట్లు లేవు, నాకు తెలిసి నాలో ఏ అపవిత్రత లేదు, నేను దేవుని సంతోష పెడుతున్నా అని అనుకోబాక. అసలు ఇప్పుడు అలా మాట రాకూడదు నీ నోటికి. కారణం ఏంటంటే ఏ మానవుడు కూడా యేసు రక్తం లేకుండా నీతిమంతుడు కాలేడు. ఏ మానవుడు కూడా దేవుని కృప లేకుండా పవిత్రుడు కాలేడు. నిజంగా ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా మార్చింది యేసు రక్తం మాత్రమే. నిజంగా ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చింది దేవుని కృప మాత్రమే. బిడ్డలారా, ఇప్పుడు చూడండి 42వ దగ్గర పండి. అందుకే సైతంగా లైన్లో దించాడు దేవుడు. యోబు తన భక్తిని బట్టి సంతోషపడుతున్నాడు. యోబు తన భక్తిని బట్టి సంతోషపడుతున్నాడు. యోబు తన నీతిని బట్టి సంతోషపడుతున్నాడు. నేను నీతిమంతుని అనుకుంటున్నాడు. అది విరిచేయాలి, సాతాను లైన్లోకి రా అని చెప్పి దేవుడే సాతాన్ని పిలిచి ఇప్పుడు విరిచాడు అనమాట యోబు గారిని. మొత్తం బాగొట్టిన తర్వాత ఇప్పుడు చూడండి 42వ వచనం చూడండి. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నాను. అంతకుముందేమో నేను నీతిమంతుని అనుకున్నాడు, నాలో ఏ పాపం లేదనుకున్నాడు, నేను నీతిమంతుణ్ణి, నా కళ్ళుతో నేను పాపం చేయలా అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక్కసారి విరిచేసరికి ఇప్పుడేమన్నా తెలుసా? అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నా, నేను నీతిమంతుని కాదు నాయన, నాలో ఏ మంచి లేదు నాయన, అసలు నేనంటే నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు అలా ఎలా అనుకున్నాను? నేను నీతిమంతురాలని నేను ఎలా అనుకున్నాను ప్రభువా? నేను పరిశుద్ధునని నేను ఎలా అనుకున్నాను? నీ ముందుకు నేను రాజులాగా వస్తాను ఎలా అనుకున్నాను నేను? నాకు అసహ్యం వేస్తుంది తండ్రి, అసలు నా మీద నాకే అసహ్యం వేస్తుంది ప్రభువా అని కన్నీళ్ళు గుండెలు బాదుకొని పశ్చాత్తాపడి నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిలో పడి పశ్చాత్తాపడి కన్నీళ్ళతో ఏడుస్తున్నాను ప్రభు దగ్గర అని చెప్తున్నాడు. ఆయనే ఇందాక దాకేమో ఇంతకుముందేమో నేను నీతిమంతుణ్ణి, రాజులాగా వెళ్తా, నాలో ఏ పాపం లేదు, నేను యథార్థవంతునని దేవుడే తెలుసుకోవాలి, ఆయన త్రాసులో నన్ను తోచాలి, మలిను నాలో అంటలేదు అని అన్న ఆయన ఇప్పుడేమో నేనంటే నాకే అసహ్యం వేస్తుంది, నేనంటే నాకే ఎలా మాట్లాడే నేనని ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు విరిచేశాడు. దేవుడు యోబు గారిలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించేశాడు. దేవుడు యోబు గారిలో ఉన్న స్వనీతిని తొలగించేశాడు. ఇప్పుడు లైన్లోకి వచ్చేసాడు. నాదేమి లేదు నాయన, నాకేం సంబంధం లేదు, నేను ఎంతవరకు నిలబడ్డానంటే కేవలం నీ కృప, నీ దయ, నీ వల్లనే నేను భక్తి చేస్తున్నానని లైన్లోకి వచ్చేసాడు. యోబు గారు లైన్లోకి వచ్చినట్టు మనం కూడా దేవుని లైన్లోకి వచ్చుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం రాజుగా వెళ్ళాలంటే కేవలం యేసయ్య ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాం. అందుకే ప్రభు చెప్పారు, నేనే మార్గం. ఆమేనండి. ఎవరి మార్గం? యేసయ్య మార్గం. యేసయ్య ద్వారానే మనం రాజుగా వెళ్ళగలుగుతాం తప్ప మనంగా మనం వెళ్ళలేం. అమ్మా మీకు అర్థమైందో లేదో, ఈ రోజు నుంచి ఎవరు కూడా నేను ప్రార్థనా పరురాలని అనబాకండి. నేను నాది అనబాకండి. భక్తిలో స్వనీతి అంటారు. అట్లా వస్తే మనం యేసు రక్తాన్ని బట్టి నీతిమంతులమి, ఆయన కృపను బట్టి నీతిమంతులమి. యేసయ్య ప్రాణం పెట్టడం ద్వారానే మన పాపాలు క్షమించబడి విగ్రహారాధన శాపం, వ్యభిచారపు శాపం, దుర్మార్గపు శాపం, కట్లన్నీ తొలగించబడ్డాయి. మనం పరిశుద్ధపరచబడ్డాం, విమోచించబడ్డాం, నీతిమంతులమయ్యాం, దేవుని పిల్లలమయ్యాం. దేవుని రక్తం ద్వారా, దేవుని కృప ద్వారానే మనం నీతిమంతులు తప్ప మన భక్తి, మన ప్రార్థన, మన ఉపవాసాలు ఏది కాదు.
ఒకవేళ నువ్వు ఉపవాసం చేస్తే దేవుని సంతోషపెట్టడానికి చేయాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సంతోషపెట్టడానికి ప్రార్థన చేయాలి. అంతేగాని నా ప్రార్థన వల్ల జరిగింది, నేను 3 రోజులు ఉపవాసం ఉండాను అందువల్ల ఇది జరిగింది అనొద్దు. అయిపోయిందా? మొత్తం ఏం చెప్పాను మొత్తం ఇప్పుడు యోబులో ఉన్న అవిశ్వాసాన్ని చూసాం. అవిశ్వాసం తొలగించాడు దేవుడు. యోబు గారిలో ఇప్పుడు స్వనీతి, నేను భక్తి చేశాను, నేను యథార్థవంతుడు అన్నాడు చూసాం. అది విరగొట్టేశాడు దేవుడు. ఇప్పుడు బూడిదలో పడి ఏడుస్తున్నాడు. నేను మంచివాడిని కాదు, నా మీద నాకు అసహ్యం వేస్తుంది ప్రభు, నేను నీతిమంతుడిని కాదని ఇప్పుడు నాకు అర్థమైపోయింది అని దేవుడు ఏమండి ఎంత సంతోషంగా యోబు గారిని మార్చుకున్నాడు. చూడండి, యోబు గారిని మార్చుకున్నాడు. లాస్ట్ మాట దేవుని మీద అపరాధాలు మోపే గుణం కదా యోబులో ఉంది. దేవునిపై అపరాధాలు మోపే గుణం. ఒకసారి ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 40వ అధ్యాయం యోబు గ్రంథం 40వ అధ్యాయం చూడండి. 6వ వచనం నుంచి 6 నుంచి 40వ అధ్యాయం 6 నుంచి ఏముందంటే, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను, పౌరుషం తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా. బా, దేవుడే చెప్తున్నాడు యోబుతో, యోబు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలని, నువ్వు న్యాయవంతుడిగా కనబడాలని అపరాధాలు నా మీద మోపుతున్నావా? అంటే నేను నిన్ను కొట్టానా, నేను నిన్ను గాయపరిచానా, నేనే నీకు ఇంత కారణమా? నా మీద అపరాధాలు మోపుతావా? సరే నడుము కట్టుకో, ఇద్దరు వాదించుకుందాం. నాకు సమాధానం చెప్పిన అడిగే ప్రశ్నలకి నా మీద అపరాధాలు మోపుతావా యోబు? దేవుడే యోబు గారిని నువ్వు నా మీద అపరాధాలు మోపుతున్నావు అన్నప్పుడు మనం నమ్మలేదా? యోబులో ఏ గుణం ఉంది? దేవుని మీద అపరాధాలు మోపే గుణం ఉంది. అక్క, మన ఇంట్లో రోగాలు కలిగిన దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. గుర్తుపెట్టుకోండి, ఆమె చెప్పండి గట్టిగా. మనకున్న వనరులు తగ్గిపోయినా, మనం శ్రమల్లో పడిపోయినా, కష్టాల్లో పడిపోయినా, మన రోగాల్లో పడిపోయినా, ఒక్కసారిగా శ్రమల సుడిగుండంలో మనం ఇరుక్కుపోయినా మన దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయంలో ఏ తేడా లేదని గుర్తుపెట్టుకోండి. ఆయన నమ్మదగిన వాడక్క. ఆయనలో ఏ తప్పు ఉండదు తమ్ముడా, ఆయనలో ఏ నేరం ఉండదు. నీ నోరు గనక త్వరపడి మాట్లాడితే చాలా బాధ. చూడు యోబు దేవుడు ఏమంటున్నాడు, నీవు నిర్దోషమని తీర్పు పొందడానికి నా మీద అపరాధం మోపుతావా? నా మీద తప్పులు వేస్తున్నావా? దేవుడే నన్ను నాలో ఏ తప్పు లేదు, నేను రాజులాగా వెళతా, ఆయన నన్ను చంపినా ఆయన కోసం కనిపెట్టుకుంటా, ఆయన నన్ను చంపినా అంటే దేవుడే నన్ను చంపుతున్నాడు చెప్పనమాట. దేవుడు నన్ను కొడుతున్నాడు, దేవుడు నాకు గాయాలు చేశాడు, దేవుడు నన్ను ఇలా చేశాడు, దేవుడే నన్ను ఈ విధంగా చేస్తున్నాడు. ఒక కోణంలో యోబు గారు అనేది నిజమే అమ్మలారా, ఒక కోణంలో యోబు గారు మాట్లాడేది నిజమే. ఆయనలో ఏ పొరపాటు అంటే మోహపు చూపులు చూడడం లేదు, నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కూడా అంతా బాగుంది. మరి నేను ఇంత భక్తి చేస్తున్నప్పుడు నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇంత భక్తి చేస్తున్నప్పుడు నాకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి అని ఆయన అనుకుంటున్నాడు. ఒక కోణంలో అది నిజమే. కానీ నువ్వు ఎంత భక్తిపరుడువైనా, ఎంత ప్రార్థనాపరుడువైనా, ఎంత నీతిమంతుడువైనా శ్రమ వస్తే మాత్రం అపరాధం దేవుని మీద మోపకూడదు. నా దేవుడు యథార్థవంతుడు, నా దేవుడు నమ్మదగినవాడు. ఆయన నాకు పిల్లలు ఇవ్వకపోయినందుకు ఆయన దేవుడు కాకుండా పోలా, ఆయన దేవుడే. నాకు పిల్లలను ఇచ్చిన దేవుడే, పిల్లలను ఈగిపోయినా ఆయన దేవుడే. ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నమ్మదగినవాడు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, నమ్మదగినవాడు. నా 10 మంది పిల్లలు చచ్చిపోయినా ఆయన న్యాయవంతుడే, ఆయన నమ్మదగినవాడే. నా ఆస్తంతా పోయినా ఆయన నమ్మదగినవాడే, ఆయన నీతిమంతుడే. ఆయనలో ఏ నేరం లేదు, ఆయనలో ఏ తప్పు లేదు. నాకు ఏ మంచి జరిగినా, ఏ కీడు జరిగినా నా దేవుడు న్యాయవంతుడని అపరాధాలు దేవుని మీద మోపకుండా మనం ఉండగలగాలి. బిడ్డలారా, ఒకవేళ మన ఇంట్లో దేవుడు ఎవరిని పిలుచుకున్నా, అది నిన్ను కానీ నన్ను కానీ ఎవరిని పిలుచుకున్నా, ఎవరిని తీసుకున్నా మన తీర్మానం స్థిరంగా ఉండాలి. నా దేవుడు న్యాయవంతుడు, ఆయనలో ఏ నేరం లేదు. ఆయన ఏం చేసినా తర్వాత కొన్ని లెక్కలు ఉంటాయి. ఆయన ఏం చేసినా కొన్ని లెక్కలతో చేస్తాడు. నిదానంగా తెలుస్తుంది అది. ఒకవేళ పొరపాటు నాలో జరిగి ఉండాలి, కానీ నా దేవుళ్ళు ఏ పొరపాటు జరగదని నువ్వు ధైర్యంగా చెప్పగలిగి ఉండాలా. అపరాధాలు దేవుని మీద మోపకూడదు. ఇది దేవునికి నచ్చని తత్వం. యోబంతటి నీతిమంతుడిలోనే ఈ అపరాధం ఉంటే
యోబు అంతటి నీతిమంతుల్లోనే ఈ అపరాధం ఉంటే నువ్వు నేను ఎంత జాగ్రత్త చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడే నన్ను బాధపరుస్తున్నాడు అని చెప్తాడు ఒక దగ్గర. దేవుడే నన్ను బాధపరుస్తున్నాడు. ఆ మాట చూడండి, మీకు చూపిస్తే బాగుంటుంది. మీరు నమ్మరు లేకపోతే 13 అధ్యాయం యోబు గ్రంథం 13 అధ్యాయం. దేవుడే బాధపరుస్తున్నాడు యోబు గారిని. ఒకవేళ నిజమే ఉండొచ్చు, కానీ మనం పొరపాటున అనకూడదు ఆ మాట. సైతాన్ని పిలిచి యోబు మీద పంపించింది దేవుడే. యోబు గారు అన్నమాట వాస్తవమే, కానీ అలా అనకూడదు మనం. ఆయన ఎందుకు పంపించాడు? 3 అవలక్షణాలు ఉన్నాయి యోబులో, అవి తీయడానికి కదా పంపించింది. 13 అధ్యాయం 15 అవుతుంది చూడండి అన్న, 13:15. అదిగో ఆయన నన్ను చంపిన అంటే చూడు, మొట్టమొదటి దేవుడే నన్ను చంపుతున్నాడు, ఇదంతటి కారణం దేవుడే అంటున్నాడు అనమాట. అంతవరకు చాలన్న. తర్వాత 24 వచ్చింది చూడండి, 24 అదే అధ్యాయంలో. నీవేళ నీ ముఖమును నాకు మరుగు చేసుకుంటివి, నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు. యోబు దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ మాట. దేవా, నన్ను నీకు పగవాడుగా ఎందుకు ఎంచుకుంటున్నావు అంటే నాకు దేవుడు పగవాడు అయిపోయాడు అని చెప్తున్నాడు. అలా కిందకు పోతే బిడ్డలారా, ఎన్నో వచ్చినవన్నా మనం చదివింది ఇప్పుడు 24 కదా. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున ఆకును నువ్వు వేధించదవా. ఇదిగో చూడు, ఇటు అటు కొట్టుకొని పోవచ్చున ఆకును వేధించినట్టుగా నన్ను వేధిస్తున్నావు నువ్వు. ఎండిపోయిన చెత్తను తరముతున్నావు నువ్వు. నన్ను చాలా బాధ పెడుతున్నావు ప్రభువా. ఇదిగో 26 వచ్చినాడు, నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నియమించున్నావు. ఇంకా ముందు చూసుకుంటా పోతే, దేవా నువ్వే నన్ను బాధ పెడుతున్నావు, దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు, దేవుడు నన్ను చంపుతున్నాడని దేవుని మీద అపరాధాలు మాపుతున్నాడనమాట. బిడ్డలారా, ఇది మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ యోబుగా అనుభవించిన బాధ నీకు నాకు వస్తే అసలు ఒక్కరుండరు ఇక్కడ. నా మాట ఏమన్నా బాంధవన్నా, ఒకవేళ యోబు గారికి అనుమతించిన శిక్షే కనుక ఇక్కడికి ఎవరికైనా అనుమతిస్తే, యోబు గారు అన్న దేవుడు నిలబడ్డాడు, మనం అసలు పొరపాటు కనపడవు. ఇంకంతే, దేవుడు లేడు, దెయ్యము లేదు, ఎవరికి కావాలి ఈ దేవుడు అని ఎల్లో అదే నేర్చుకుని దేవుడి దగ్గర కాలం. మన జీవితం తలకిందులైపోతున్నా కూడా దేవుడు నీతిమంతుడు చెప్పాలా. మన జీవితం తలకిందులైపోతున్నా కూడా దేవుడు న్యాయవంతుడు, ఆయనలో ఏ పొరపాటు లేదు. ఆయన నా మేలు కొరకే సమస్తం జరిగిస్తాడు. అది కీడైనా మేలైనా నా మేలు కోసమే అని గట్టిగా గుండె నిబ్బరం చేసుకొని దేవుడు నిలబడాలి. ఒకవేళ ఆ బిడ్డ దేవుని మీద నమ్మకం ఉంచి, ఒకవేళ నా బిడ్డను ప్రభు తీసుకున్నా కూడా నాకు దేవుడే కావాలనుకుంటే ఎంత సాక్ష్యం ఉండేదో దేవునికి కదా. మనం నేర్పించాలనుకుంటున్నాను నేనే, మనదే తప్పు, మనమే ఆ బిడ్డకు అట్లా బోధించలేదు, అలా జరిగింది. బిడ్డారు, ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను, యోబు గారిలో ఉన్నటువంటి ఈ 3 అవలక్షణాలను దేవుడు తీసేయడానికే యోబుని దేవుడు సాతానుకు అప్పగించి మొత్తం క్లీన్ చేశాడు. చివరికి యోబు గారు ఇప్పుడు ధూళిలో బూడిలో కూర్చొని పశ్చాత్తాపపడి ఏడుస్తున్నాడు. ప్రభువా, నన్ను నేను నీతిమంతునిగా అనుకున్నాను, నేను నీతిమంతుని కాదు, నాలో నీ మీద ఆనుకునే తత్వం లేదు, అందుకే నాకు ఇలా జరిగింది, జరగాలి నాకు, నేను ఇప్పటి నుంచి నీ మీద ఆధారపడుతున్నాను, నా మీద నాకే అసహ్యంగా ఉందయ్యా, నీ మీద నేను నేరాలు వేయటమేంటి, నీ మీద నేను అపరాధాలు మోపడం ఏంటి, నాకు అసహ్యంగా ఉందయ్య నేను చూస్తే, నన్ను అసహ్యంగా ఉందయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి సరిచేయబడి ఒప్పుకున్న తరువాత పోగొట్టుకున్నంత కంటే 2 ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంతకుముందు 3000 గొర్రెలు, ఇప్పుడు 6000 గొర్రెలు. అంతకుముందు 500 జతల ఆడి ఎడ్లు, ఇప్పుడు 1000 జతల ఆడి ఎడ్లు. అంతకుముందు 3000 ఒంటెలు, ఇప్పుడు 6000 ఒంటెలు. దేవుడు ఒకవేళ మనకు శ్రమ అనుమతిస్తే అంతకు రెట్టింపు ఉంటుంది. అక్కడ తర్వాత వదల దేవుడు మనల్ని. అయితే మనం నిలిచి ఉండాలా, పడిపోకూడదు, నిలబడి ఉండాలా. దేవుడే న్యాయవంతుని ఒప్పుకోవాలా. అంతకుముందు 10 మంది పిల్లలు, ఇప్పుడు 10 మంది పిల్లలు. దేవుడు మహిమ కలుగును గాక. అన్న 20 మంది పుట్టలేదే, 20 మంది అయ్యిల్లా, చనిపోయిన దేహాలు మాత్రమే, ఆత్మలు దేవుడి దగ్గర ఉన్నారు లేదా? ఆత్మలు 10 మంది దేవుడి దగ్గర ఉన్నారు పిల్లలు. ఆ 10 మంది, ఈ 10 మంది, 20 మంది పిల్లలు, డబల్. దేవుడు నీ మీద శ్రమ అనుమతిస్తే 2 ఆశీర్వాదం వస్తుంది బిడ్డ. అంతలో మనం తొందరపడకూడదు, అపరాధాలు దేవుని మీద మాపకూడదు. యోబు గారిలాగా సరి చేసుకుందాం. దేవుడు ఒకవేళ ఎప్పటికీ మనలో ఈ అవిశ్వాసం, అపనమ్మకం, స్వనీతి, అపరాధాలు దేవుని మీద మోపడం ఇవన్నీ మన జీవితాల్లో లేకుండానట్లుగా ప్రభు మనం సరిచేసి నడిపించును గాక. కళ్ళు మూసుకోండి. ఇంతవరకు దేవుడు మాట్లాడిన మాటలు మన జీవితాల్లో ఆశీర్వాదకరం మార్చుకుంటూ ప్రార్థన చేసుకుందాం.